వెల్కమ్ టు సాక్షి సత్యమేవ జయతే. కొన్ని సందర్భాల్లో ఆలస్యమైన అంతిమ విజయం మాత్రం సత్యానిదే. బట్ అలా అంతిమ విజయం సత్యాన్ని కావాలంటే ముందుగా ఏది నిజం ఏది అబద్ధం ఈ ప్రశ్నకి జవాబు వెతకాలి. నిజాల నిగ్గు తేల్చాలి. అలా నిజాన్ని గెలిపించే మా ఈ ప్రయత్నమే సత్యమేవ జయతే. సత్యమేవ జయతే మనం ఇన్ని రోజులు కూడా స్టూడియోలో 4 గోడల మధ్య సమాజంలో ఉన్న సమస్యలు, ఈ రాజకీయం కావచ్చు, లేకపోతే సొసైటల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఇవన్నీ మాట్లాడుతూ వస్తున్నాం. కానీ కొన్ని సమస్యలు మనం 4 గోడల మధ్య మాట్లాడితే సరిపోదు. ఎక్కడైతే ఆ సమస్య ఉందో అక్కడికి వచ్చి ఆ సమస్యకి పరిష్కారం వెతకాలి. ఆ పరిష్కారం కోసం పోరాడే వాళ్ళకి అండగా నిలవాలి. ఈ పోరాటాన్ని నలుగురికి తెలియజేయాలి. ఆ ఉద్దేశమే మనం ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీ అనే ఒక సామ్రాజ్యం, ఆ లోపల ఉన్న ప్రభుత్వ భూములు, అలాగే పేదలకు కేటాయించిన భూముల్ని ఏ విధంగా అయితే కబ్జా చేసి గేట్లు కట్టి లోపలికి కూడా రానివ్వకుండా చేస్తున్నారో ఆ బాధితులతో మనం ఉన్నాం. వాళ్ళకి న్యాయం ఎప్పుడు దొరుకుతుంది అనే ప్రశ్నకి సమాధానం వెతికే ప్రయత్నం మనం చేస్తున్నాం. మనం గతంలో పురాణాల్లో వింటూ ఉంటాం, చరిత్రలో వింటూ ఉంటాం, శత్రు దుర్భేద్యమైన కోటలు అని. అసలు అవి ఎలా ఉంటాయనేది మనం ఎక్కడికో వెళ్ళి చూడనక్కర్లేదు. మనకి హైదరాబాద్ సిటీకి కూసింత వేటు దూరంలోనే రామోజీ ఫిలిం సిటీకి వస్తే తెలిసిపోతుంది. ఎందుకంటే అక్కడ అలాంటి కోటే ఒక నిర్మాణం జరిగింది. కానీ శత్రు దుర్భేద్యం అని ఎందుకన్నానంటే అప్పట్లో రాజులకి శత్రువులు వేరే ఎవరైతే ఇన్వైట్ చేయడానికి వచ్చారో వాళ్ళు. కానీ ఇక్కడ మన రామోజీరావు గారికి శత్రువులు ఎవరంటే పేదలు. ప్రభుత్వం ఎవరికైతే భూముల్ని కేటాయించిందో ఆ భూములు వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ దగ్గర లాక్కుని అన్యాయంగా వాళ్ళని ఏళ్ల తరబడి ఒక వేదనకి గురి చేస్తున్న రామోజీరావు గారి ఆ కోటలో జరుగుతున్న అన్యాయాలు, సో ఆక్రమించుకున్న ఆ భూములు, ఆ బాధితులు, వాళ్ళ మాటలోనే వినే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇక్కడ వచ్చాం, చాలామంది ఉన్నారు. సో భూమి కోసం, భుక్తి కోసం పోరాటం ఎప్పుడూ చేస్తూ ఉంటే పోరాటానికి అండగా ఉండే ఇక్కడ వామపక్ష నాయకులు ఉన్నారు, అలాగే బాధితులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ సమస్య ఎప్పుడు మొదలైంది, పరిష్కారం ఎప్పుడు దొరుకుతుంది. నేను ముందు చెప్పినట్టుగా సత్యం ఆలస్యంగా అయినా విజయం సాధిస్తుంది అంటున్నాం. కానీ ఇక్కడ చాలా ఆలస్యం అవుతుంది. ఆలస్యానికి గల కారణం ఏంటి మాట్లాడదాం. నా పేరు వెంకటేష్ అండి. మాది పోల్కంపల్లి, ఇబ్రాహీంపట్నం మండల్, రంగారెడ్డి జిల్లా. మాకు 2007 సంవత్సరంలో అంటే రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ప్రజలందరూ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు, ప్రజల భూములు అవి, ప్రభుత్వ భూములు అవి, వాటిలో పేద ప్రజలంతా ఇళ్ల స్థలాల కొరకు పోరాటం చేస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరికీ ఒక 600 మందికి సర్టిఫికెట్లు, మనిషికి 60 గజాల చొప్పున సర్టిఫికెట్లు ఇచ్చారు. సర్టిఫికెట్లు పేద ప్రజల దగ్గర ఉన్నాయి. భూములు మాత్రం రామోజీరావు గేట్ లోపల చుట్టూ కాంపౌండ్ వాల్ పెట్టి పెద్ద పెద్ద గేట్లు ఎక్కించి పేద ప్రజల్ని ఇండ్ల స్థలాలు లేనటువంటి లబ్ధిదారులని అందులో కోకుండా నిరోధిస్తూ ఉండు. ఎవరన్నా ధైర్యం చేసిపోతే వాళ్ళ మీద కేసులు పెట్టి దాదాపు ఒక 75 మందిని ఒక 10 సంవత్సరాలు కేసుల చుట్టూ తిప్పినటువంటి పరిస్థితి కూడా జరిగింది. నాయనపల్లి రెవెన్యూ పరిధిలో 203, 189 సర్వే నెంబర్లో దాదాపు ఒక 25 ఎకరాల భూమిని రామోజీరావు కబంధ హస్తాల్లో పెట్టుకొని ఇప్పటికీ 15 సంవత్సరాల నుంచి లబ్ధిదారులుగా ఉన్నటువంటి పేదల్ని ఇండ్ల స్థలాలు, 60 గజాల ఇండ్ల స్థలాల సర్టిఫికెట్లు పొందినటువంటి పేదల్ని అందులో పోకుండా పెద్ద కాంపౌండ్ వాళ్ళు పెట్టి పెద్ద పెద్ద గేట్లు పెట్టి దాన్ని తన ఆధీనంలో ఉంచుకోండు. వెంకటేష్ గారు, ఇప్పుడు వామపక్ష నాయకులు అంటేనే పేదల వైపు నిల్చుని పోరాటాలు చేస్తూ ఉంటారు. అవునండి. ప్రభుత్వానికి వాళ్ళకి అగేన్స్ట్గా పోరాటం చేస్తుంటారు ఏదైనా అన్యాయం జరిగితే. కానీ ఇక్కడ మీ పోరాటం ఏమీ ఫలించలేదా? లేదంటే రామోజీరావు గారు ప్రభుత్వాలకి లేకపోతే పరిపాలనకి అతీతమా? ఎవరి మాట ఆయన వినే రకం కాదా? అంతటి పరిస్థితి ఉండదా? ప్రభుత్వాలు కూడా ఎందుకు భయపడుతున్నాయి? మరి మీ పోరాటాలన్నీ వృధా అవుతున్నాయా? ఏం జరుగుతుంది? మా పోరాట ఫలితంగానే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్వే చేసి 600 మందికి 60 గజాల చొప్పున, ఒక్కొక్కరికి 60 గజాల చొప్పున సర్టిఫికెట్లు ఇచ్చారు. సర్టిఫికెట్లు తీసుకున్నాక ప్రజలంతా పోయి ఆ భూమి కబ్జా పెట్టడానికి పోతే రామోజీరావు పోలీసు వాళ్ళని ఉపయోగించి మమ్మల్ని భూముల్లో కోకుండా నిరోధిస్తూ ఉండు. మమ్మల్ని కూడా ఒకవేళ మేము పోతే దాదాపు 70 మంది మీద కేసులు పెట్టి 10 సంవత్సరాలు కేసుల చుట్టూ, కోర్టు చుట్టూ తిరిగిన పరిస్థితి. అందులో A1గా
నేనే ఉన్నా, నా పేరు వెంకటేష్ అండి. A1 మీరే, అవును. రైట్. సో ఇక్కడ A1గా వీళ్ళే ఉన్నారు. సో పేదల భూమి కోసం పోరాటం చేస్తే వాళ్ళని అక్యూజ్ 1గా చేర్చి దాదాపు 75 మందిని కేసుల చుట్టూ తిరిగేలా చేస్తున్నారని చెప్తున్నారు. కానీ ఒక విషయం అడుగుతాను, మీ పేరండి? అశోక్ గారు, ఆయనకి 2000 ఎకరంలో ఆయన స్టూడియో నిర్మించుకున్నారు కదా, 20 ఎకరాలతో ఆయనకి ఏం పని? 2000 ఎకరాలు ఉంది ఆయనకి. సో 20 ఎకరాలు మీది లాక్కోవాల్సిన అవసరం ఏంటి సార్? మా గ్రామంలో ఇక్కడ కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి సిపిఎం పార్టీగా మా రాష్ట్ర కమిటీ కానీ మండల కమిటీ కానీ జిల్లా పార్టీలు అన్నీ కూడా ఈ ప్రాంతంలో భూములు సీలింగ్ ఐరన్ భూములు ఆక్యుపై అది ఐడెంటిఫై చేసి ఈ రామోజీ ఫిలిం సిటీలో 700 ఎకరాల భూమి ఉందని చెప్పేసి 2007లో అది గుర్తించడం జరిగింది. అప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నది. దాని వెడల ఎమ్మడే ఇక్కడ ఉన్నటువంటి వామపక్షాలు కాకుండా సిపిఎం పార్టీ ప్రధానంగా అక్కడ పోరాటం చేయడం జరిగింది. చేసిన తడవుగానే రాజశేఖర రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఇళ్ల స్థలాలు చాలా ఇబ్బంది ఉందని చెప్పేసి గుర్తించి తక్షణమే 60 గజాల జాగా ఇళ్ల స్థలాలు నేను ఇవ్వడం జరిగింది. కానీ అంత ఖాళీ సర్టిఫికేట్ వరకే ఉంది తప్ప అక్కడ ఉన్నటువంటి రామోజీరావుకు తొత్తుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎమ్మడే ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఆయనకు అనుకూలంగా దాని ప్రభుత్వము ఆ అనుసంధానంలో ఉండిపోయి పేదల లబ్ధిదారులకు అక్కడ పోకుండా దానికి అడ్డుపడడం జరిగింది. దానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఇలా ఆ ఇళ్ల స్థలాలు రాకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యేని ఇక్కడ అది ఆ సంస్థకు అండదండలుగా ఉండి ఈ పేదలు అక్కడ రాకుండా అడ్డుకొని ఈ కాలయాపన చేస్తూ ఈ విధంగా జరగడం జరిగింది. ఏదేమైనా ఫిలిం సీట్లకు లబ్ధిదారులు తీసుకెళ్ళి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగే వరకు మేము కృషి చేస్తాం. పార్టీగా మేము అక్కడ నిక్కాసిగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. శామ్యుల్ గారు చెప్పండి. సో ప్రస్తుతం ఇప్పుడు అనాజ్పూర్ నుంచి నాగన్పల్లి ఈ 2 ఊళ్ళ మధ్యలో ఒక రోడ్డు కూడా నిర్మాణం చేయడం జరిగింది. అక్కడ ఆ రోడ్ల బయట ఒక గేట్లు కూడా కట్టడం జరిగింది. అంటే మామూలుగా రహదారి అంటే కనుక ఊళ్ళో వాళ్ళకి అక్కడ గ్రామస్తులకి వాళ్ళకి రాకపోకలకి ఈజీగా ఉండడానికి కడతారు. కానీ ఇది మొత్తం కూడా ఇప్పుడు ఆ ఫిలిం సిటీలోకి వెళ్ళిపోయింది కదా, దీన్ని మీరు వెనక్కి సాధించుకోవాలని అనుకుంటున్నారా? ఖచ్చితంగా సాధిస్తామండి. అది నక్షబాట. నక్షబాట అని ఎప్పటి నుంచో చెప్పుకుంటారు. ఇంతకుముందు జగన్ గారు కూడా మాట్లాడారు, అది నక్షబాట మా పూర్వీకుల నుంచి ఉందంటున్నారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు కదా. సెక్యూరిటీని తోసుకొని లేకపోతే వాళ్ళని కాదని లోపలికి వెళ్ళేంత శక్తి మీ దగ్గర ఉందా? ఖచ్చితంగా సిపిఎం పార్టీ దగ్గర ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2007 సంవత్సరంలో 189 సర్వే నెంబరు 203 సర్వే నెంబర్లో ఉన్నటువంటి 20 ఎకరాల 4 గుంటల భూమికి సంబంధించింది ఏదైతే పేదలు కబ్జా చేసుకున్నారో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళందరికీ కూడా లేఅవుట్ చేశారు. లేఅవుట్లు రోడ్లు అవన్నీ చేసిన తర్వాత లేఅవుట్లో 654 మందికి లేఅవుట్ చేశారు. అప్పుడు 577 మందికి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెవెన్యూ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేస్తే అప్పుడున్నటువంటి తహసీల్దారు దాసు గారు రెవెన్యూ సిబ్బందిని ఎంటబెట్టుకొని ఎవరెవరికైతే ఇంటి స్థలాలు లేవో వాళ్ళందరూ కూడా ఇంటింటికి, ఆ రోజు ఫుల్లు వాన కూడా పడుతుందంట, ఆ వాన పడుతున్న సందర్భం కూడా ఇంటింటికి పోయి వాళ్ళందరూ కూడా ఇంటి పట్టా సర్టిఫికెట్లు ఇప్పించడం జరిగింది. ఇప్పించిన సందర్భంగా రామోజీ యాజమాన్యం ఏదైతే మీరు ఇప్పుడు రోడ్డు గురించి అడిగారో, ఆక్రమించినటువంటి రోడ్డు ఏదైతే ఉందో, ఈ రోడ్డు ఒక నాయనంపల్లికో పోల్కంపల్లికే కాదు, మంచాల మండలానికి, రాయపోలు గ్రామానికి, ముక్కునూరు దండమలారం గ్రామానికి, రామోజీ ఫిలిం సిటీ నుంచి అనాజ్పూర్ నుంచి హైవే రోడ్డు కలుస్తుంది, అబ్దుల్లాపూర్ మెట్టు మండలానికి కలుస్తుంది ఆ రోడ్డు. శామ్యుల్ గారు ఒక విషయం చెప్పండి. మామూలుగా గ్రామస్తులకి సంబంధించిందో ఊరికి సంబంధించిన ఒక రోడ్డు ఎవరైనా ఎంక్రోచ్ చేస్తుంటేనో లేకపోతే దాన్ని కబ్జా చేస్తుంటే అప్పుడే గ్రామస్తులందరూ వెళ్ళి అక్కడ పోరాటాలు చేస్తూ ఉంటారు. మీ బోటి వాళ్ళు వాళ్ళకి సపోర్ట్గా నిలుస్తుంటారు. కానీ ఇది సెక్యూరిటీ గేట్లు కట్టి అక్కడ మీ గ్రామస్తులనే సెక్యూరిటీగా పెట్టి గ్రామస్తులపైకే తిరుగుబాటు చేసే విధంగా వచ్చేంత వరకు కూడా గ్రామస్తులు కానీ మీ బోటి వాళ్ళు కానీ ఏం చేస్తున్నారు? మేము ఆ రోజు ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం కదిలించాం. రామోజీరావు వేసినటువంటి రోడ్లన్నింటిని కూడా అదే పట్టా సర్టిఫికెట్లు ఇచ్చినటువంటి తహసీల్దార్గా ఉన్నటువంటి దాసు, ఎంఆర్ఓ, రెవెన్యూ సిబ్బంది అందరూ పోలీస్ యంత్రాంగాన్ని పెట్టుకొని వేసినటువంటి రోడ్డు మొత్తం తవ్విచ్చిన సందర్భంగా కొంతమంది రెవెన్యూ అధికారులు ఆయనకు తొత్తులై, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ఆయనకు తొత్తులై మళ్ళీ ఆ రోడ్డును ఆక్రమించాడు. రెవెన్యూ యంత్రాంగం ఇది నక్షబాటని ఆ రోజే తవ్వి పడేసారు. ప్రజలందరూ కూడా, ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా, ప్రజలందరూ కూడా ఐదునారు మండలానికి, గట్కేసార్ మండలానికి పోవడానికి మంచి రోడ్డు ఉన్నది. ఈరోజు ఏంటంటే మళ్ళీ ఆక్యుపై చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లక్షణాలను పెట్టి దున్నిస్తానని చెప్పాడు కేసీఆర్. తర్వాత ఆయన పోయి మోచేతి కింద నీళ్ళు తాగాడు.
స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కూడా నేను పరిష్కరిస్తానని చెప్పాడు. మాకందరు కోట్లు వేయరు, మేము పరిష్కరిస్తామని చెప్పాడు ఆ రోజు ఉన్నటువంటి మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఏ ఒక్క రోజు కూడా మంచిరెడ్డి కిషన్ రెడ్డి పేదల ఇంటి స్థలాల గురించి ఏ ఒక్క రోజు మాట్లాడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భూములు ఇచ్చింది పేదలకి. అవును, కాంగ్రెస్ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి గారు కూడా ఎన్నికల సందర్భంగా 2-3 దఫాలుగా ఎన్నికలు జరిగిన సందర్భంగా కూడా పోల్కంపల్లికి, నాగన్పల్లికి, ఏండ్లగూడ, మన్నెగూడ, జాజోనుబావులు, రాయపోలు, ముక్కునూరు, దండుమైలారం ఈ గ్రామాలకు పోయి రామోజీ ఫిల్మ్ సిటీలో ఇంటి స్థలం పట్టాలు పొందినటువంటి వాళ్ళందరూ కూడా కుటుంబ సమేతంగా నా కోటేరి మీకు అందరు కూడా నేను ఇళ్ల స్థలాలు ఇప్పించి ఇళ్ళు కట్టిస్తాను వాగ్దానం చేశాడు ఎన్నికల మూమెంట్లో. ఈ రోజు వరకు ఆయన కూడా చొరవ చూపలేదు. ఆయనను కూడా కలుస్తాం, సిపిఎం పార్టీ ఆయనను కలుస్తాం. మేము సాధించినటువంటి విజయానికి సంబంధించింది కూడా రామోజీరావు మెడలోంచాం. మేము 2023 సంవత్సరంలో పేద ప్రజలందరికీ కూడా ఇల్లు కట్టుకోలేదు కదా, మేమేడికి వెళ్ళిస్తామని రెవెన్యూ అధికారులు కూడా కలిబొలి కథలు మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. 2023 సంవత్సరంలో రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం, రంగారెడ్డి జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టర్ తిరుపతిరావు వీళ్ళందరి మధ్యలో సిపిఎం పార్టీ నాయకుల మధ్యలో రామోజీరావే యాజమాన్యమే. మేము ఎవరికైతే ఇంటి పట్టా సర్టిఫికెట్లు ఇచ్చారో వాళ్ళందరి కూడా మేము 20 ఎకరాల 4 గుంటలకు బదులు 25 ఎకరాల భూమికి సంబంధించింది మేము ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసి ఇస్తానని చెప్పాడు. మేము మోసపోయాం. అక్కడ ఈరోజు రామోజీరావు ఇరికాడు, మేము మోసపోయాం. కానీ అంటారు కదా ఇప్పుడు పరిస్థితి మారింది, రామోజీరావు గారు లేరు, రైట్? పరిస్థితి ఇప్పుడు మెరుగుపడుతుంది, లేకపోతే మీ పోరాటానికి ఫలితం వస్తుంది అనుకోవచ్చా? మీరు చెప్పిన దాంట్లోనే ఇప్పుడు 20 ఎకరాల బదులు 25 ఎకరాలు ఇస్తామన్న ఏదైతే భూములు ఉన్నాయో అవి ఎవరివి? అవి ప్రభుత్వానివి. మాకు ఆ రోజు ప్రభుత్వ భూములు అని చెప్పలేదు. ఆ రోజు రామోజీ యాజమాన్యం ప్రభుత్వ భూములు మేము కొనిస్తామని రెవెన్యూ అధికారులకు, కలెక్టర్ గారికి మాకు చెప్పలేదు. మాకు చెప్పింది ఏంటంటే ఈ సర్వే నెంబర్లకు 2 సర్వే నెంబర్లకు సంబంధించిన బదులు మేము పక్కా కొనిస్తామని చెప్పాడు. కలెక్టర్ దగ్గర చర్చలు జరిగినాయి. చర్చల్లో ఆయన ఒప్పుకున్నాడు, రైటింగ్లో రాసిచ్చాడు. ఎవరెవరికైతే ఇంటి పట్టా సర్టిఫికెట్లు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా నేను రోడ్లు వేయిస్తా, డ్రైనేజ్ వేయిస్తా, విద్యుత్ వేయిస్తా, ఇవంతా కూడా చెప్పి వాగ్దానం చేశాడు. ఈ రోజు వరకు మళ్ళీ కాలయాపన జరుగుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా సాధిస్తాం. రాతపూర్వకంగా కూడా రాసిచ్చారని చెబుతున్నారు. 2023లో ఉషా కిరణ్ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ 20 మార్చి 2023న వాళ్ళు 189, 203 ఈ 2 సర్వే నెంబర్లో ఉన్న 8 ఎకరాలు, 12 ఎకరాలు, 20 ఎకరాలకు గాను 25 ఎకరాలు వేరే సర్వే నెంబర్లో ఇస్తామని చెప్పిన రామోజీరావు గారు ప్రస్తుతం ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మీ గ్రామస్తులు పోనీ మీ బోటు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. ఏళ్ళు గడిచిపోతున్నాయి, 17-18 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడున్న వీళ్ళందరూ కూడా పట్టాదారులు, రైట్? సో ఈ పోరాటానికి అంతెప్పుడు ఆలస్యంగా అయినా మన నిజం గెలుస్తుందని చెప్తుంటారు కదా, ఇంత ఆలస్యమా? ఇప్పుడు పతంగి ఎక్కుతుంది, దారం ఎంత ఇవ్వాలి అంత ఎక్కువ అంటే తెగిపోతుంది పతంగిగా. ఇప్పుడు జనాలు ఆగరు, నాయకులు సిపిఎం పార్టీ ఆగదు. ఇప్పుడు ఏది ఏమైపోయినా ఇప్పుడు ఈ సంగతిలో మాత్రం మేము ఆగమది. ఏదేమైనా పేదోళ్ళకు న్యాయం జరిగిన దాకా, వాళ్ళకి ఇళ్ళస్థలం వచ్చిన దాకా మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. మేము జైలుకైనా పోతాం, మేము ఎక్కడైనా అక్కడ పోతాం. మీరు నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా శత్రువులు లోపలికి రాకుండా ఉండే ఒక దుర్భేద్యమైన కోట ఎట్లుంటుందో అలా ఉంటుంది. సో మీ గ్రామస్తులకి మరి రామోజీరావు గారు లాంటి ఒక వ్యవస్థని ఎదుర్కొనే శక్తి ఉందా? ఆయన ప్రభుత్వ సంస్థలు కానీ వ్యవస్థలు కానీ మేనేజ్ చేస్తూ ఉంటారంటారు. సార్ రామోజీరావు సార్ ఏం చేస్తుండంటే ఆయన ప్రతి ఒక్క ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, కత్తిమ వీళ్ళందరినీ డబ్బులు ఇచ్చి వాళ్ళు చేతిలో ఉంచుకుంటుండ్రు సార్. ఆయన మాకు పోలీస్ డిపార్ట్మెంట్లో మేము హైదరాబాద్ పిలిచిరు, మేము పోయినాం. పెద్ద మేము తెల్లారే మేము గుడిసెలు వేస్తాం, మేము పోదామని చెప్తే మమ్మల్ని నాయకులని కొంతమంది లబ్ధిదారులని మా నాయకులు మొత్తం హెడ్ ఆఫీస్కి పిలిపించుకుని పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్, పెద్ద ఆఫీసర్, ఇక మీరు ఓకుర్రి, మేము కూడా ఉన్నాం, మీకు ఒక 4 రోజులు ఆగుర్రి, 4 రోజుల దాకా మేము ప్రయత్నం చేస్తాం, మీకు ఆడ వేపిస్తాం, మీకు జాగాలు చూపిస్తాం, మీకు చెప్పిస్తాం అని చెప్పి వీళ్ళందరికీ ఎంఆర్ ఆఫీస్కి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ డబ్బులు ఇచ్చి ఈ పేదోళ్ళని మొత్తం నాశనం చేస్తుండు. రైట్, ఓపిక నశించింది అని చెబుతున్నారు. ప్రస్తుతం వీళ్ళకి న్యాయం జరగకపోతే ఊరుకునే సమస్య లేదని చెప్తున్నారు. ఒక్కసారి నేను ప్రభుత్వం తాలూకు ఆర్డర్స్ కూడా నేను ఒకసారి చదువుతాను. వన్స్ ద గవర్నమెంట్ ఎక్వైర్స్ 25 acres ల్యాండ్స్ ఇన్ ద అబౌవ్ సెడ్ సర్వే నంబర్స్ 191, 192, 193, 201. సో ఇవన్నీ నాగన్పల్లి విలేజ్, ఇబ్రహీంపట్నం మండలానికి సంబంధించి 25 ఎకరాలు ఎక్విజేషన్ చేయటానికి ప్రస్తుతం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇది ఉషా కిరణ్ మూవీస్ ల్యాండ్ క్యాన్సిల్ చేసి ఈ హౌస్ సైట్స్ ఏదైతే ఉన్నాయో వీళ్ళందరికీ ఇస్తాం అని చెప్పి ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులు.
కానీ ఇది జరిగి 2 సంవత్సరాలు కావస్తోంది, అయినా ఆ దిశగా ఎలాంటి చర్య లేదు. అమ్మా మీరు చెప్పండి, ఇప్పుడు నాయకులు మాట్లాడారు, మీకు అండగా ఉన్నవాళ్ళు, మీరందరూ బాధితులు. అప్పుడే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీకు 60 గజాల చొప్పున ఏదైతే ఇచ్చారో అది ఈ రోజు వరకు కూడా మీరు ఇల్లు కట్టుకోవడం చాలా దూరం, ఆ ల్యాండ్లోకి ఆ ప్లేస్లోకి వెళ్ళడానికి కూడా మీకు లేదు. ఏమనుకుంటున్నారమ్మా? ఏం చెప్పినా మేము ఎన్నిసార్లు పోయినా కానీ ఆయన ఇస్తలేడు. ఇయ్యక ఏం చేసి పోలీసు వాళ్ళని పెట్టిండు, ఒకసారి ఓ మిలిటరీ పోలీసు వాళ్ళని తెచ్చిపెట్టిండు. మమ్మల్ని గేటు కూడా దాటనిస్తలేడు ఆయన. మరి గేటు దాటనినప్పుడు ఈ పత్రాలు ఎందుకు ఇచ్చిండు ఆయన? రాజశేఖర రెడ్డి మాకు ఇచ్చిపోయిండు, పత్రాలు ఇచ్చిపోయిండు. ఈ 60 గజాల జాగ ఇస్తేందుకు ఏమవుతుంది ఆయనకు? మాకు ఇల్లు లేకనే మేము బాధపడుతున్నాం కదా సార్. ఎన్నిసార్లు పోయినాం, ఇప్పటికి 20 సార్లు పోయినాం ఆయన దగ్గరికి, కలెక్టర్ దాకా పోయినాం, అంతా పోయినాం, ఏడికంటే ఆడికి పోయినాం. ఏడికి పోయినా మాకు న్యాయం జరగాలి. ఇప్పటికి మళ్ళీ కూడా పోయినాం అందులోకి. పోతే ఆమె పోలీసు వాళ్ళని పెట్టిరు, ఇక్కడ అక్కడ తరిమి కొట్టి. పోలీసు వాళ్ళు అండగా ఉండాల్సింది మీకు కదా, మాకు కదా సార్. ఆమెకి ఎందుకు ఉండ్రు? కుక్కకు బొక్క వేస్తే ఎట్లా పోతుంది? ఆ కుక్కకు బొక్క వేసిరాక అక్కడ పోయిర్రు వాళ్ళు. మాకు నాకు బొక్క లేదు కదా, లేవు కదా, వాళ్ళు అక్కడ పోయిర్రు. మాకేమో తరిమి కొట్టిర్రు. కొడితే ఆడవాళ్ళ కాడికి వెళ్ళి కూడా మొక్కను చూడలే వాళ్ళు. ఉరికొచ్చినాం, గేట్ యువతల పడ్డాము, వచ్చినాము. మా 60 గజాల జాగా మాకు కావాలి. మాకు ఇప్పుడు తలాలు లేవు. ఇక్కడ సమస్య ఏంటంటే అమ్మా ఒకటి చెప్తాను, ఇక్కడ మీకు తెలిసిన విషయమే, అందరికీ తెలిసిన విషయమే. అక్కడ ఆంధ్రప్రదేశ్లో అమరావతి అయినా, ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ అయినా, సో ఈ ఉన్నవాళ్ళు లేకపోతే ధనవంతుల పక్కన పేదవాళ్ళు ఉండడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళకి నచ్చదు. ఇష్టం ఉండదు సార్. ఆయనది ఇక్కడ కాదు కదా, ఆయనది ఇక్కడ కానే కాదు కదా. మా తలంలోకి వచ్చినావు నువ్వు, మా తలంలో కొన్నావు, నీ పైసా పెట్టినావు, నువ్వు కొన్నావు, నీ పైసా భూమిలో నువ్వు ఉండు. కానీ గవర్నమెంట్ భూమిలో నీకు అధికారం ఏముంటుంది? నీకు అధికారం ఉండదు కదా సార్. ఆ గవర్నమెంట్ భూమి మాకు, ఆ గవర్నమెంట్ ఉండగా మాకు పట్టాలు ఇచ్చింది, మాది మాకు ఇవ్వాలి కదా, మాది మాకు ఇచ్చేసాయి మనం అని అంతే అడిగినాం మేము. ఇట్లా అవుతుంది. రైట్, ఇది పరిస్థితి. సో మహిళలని చూడకుండా, వృద్ధులను చూడకుండా వాళ్ళందరినీ పోలీసులను పెట్టి తరిమించిన ప్రస్తుత పరిస్థితుల్లో వీళ్ళందరూ ఉన్నారు. అమ్మా 2023లో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ 189, 203 కాదు, 191, 192 ఈ సర్వేల్లో ఇస్తాము, మీరు అక్కడికి వెళ్ళి ఉండండి అంటే మీరు అందరూ ఓకే అన్నారని తెలిసింది. అది కూడా ఇవ్వలేదు. ఏమ్మా ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? ఎట్లా చేసన్నా మాకు ఇప్పియాలి సార్. ఆయన మమ్మల్ని అయితే మరీ చీప్గా చూస్తున్నారు ఆ సారు. 18 ఏళ్ళ కింద మా పాపని తీసుకొని ఎండలో పోయి మేము మీటింగ్ నిలబడ్డాము. మరి ఐపోల్ నీడు బుక్షపతి వాళ్ళు చాలాసార్లు మీటింగ్ పెట్టారు అక్కడ. ఇప్పుడైనా ఎండలో పోయి వచ్చినాం, మంచి నీళ్ళు తాగడానికి కూడా లేవు సార్ మాకు. అక్కడ చాలా బాధపడి పోయి మీటింగ్ ఇని వచ్చినాం. ఆ సార్ ఎప్పుడు తీసుకున్నప్పుడల్లా పోయి అక్కడ మీటింగ్ చేసి వచ్చినాం, కానీ మాకు న్యాయం చేసేవాళ్ళు లేరు, ముందుకు తీసుకొచ్చే వాళ్ళు లేరు. ఎందుకు? వాళ్ళకేమో డబ్బు ఉండేపటికి వాళ్ళు అట్లా చేస్తున్నారు. మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలి? ఓటేయమని వచ్చి ఓటేపించుకొని వెళ్తారు. మాకు న్యాయం చేయాలి ఎట్లయినా. మేము ఎక్కడికి రమ్మన్నా వస్తాము, ఏమన్నా చేస్తాం. అదమ్మా ఇప్పుడు కలెక్టర్లు ఉన్నారు, రెవెన్యూ ఆఫీసర్లు ఉన్నారు, వీళ్ళందరూ మీకోసం, మీ హక్కుగా ఉన్న ఈ పట్టాల కోసం మీకు అండగా నిలబడాలి కదా. నిలబడాలి సార్. మరి నిలబడలేదా ఈ రోజు కూడా? నిలబడతలేరు సార్. ముందుకు ఎవరు వస్తారు? ఎందుకు రావట్లేదు అంటారు? వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కదా సార్, మాకు న్యాయం చేస్తలేరు కదా. పేదోళ్ళని మాకు ఒక్క రూమ్లో ఎంతకని సంసారం చేయాలి సార్. మాకు 18 ఏళ్ళ కింద పాపను ఎత్తుకొని వస్తే ఇప్పుడు 18 ఏళ్ళు అయినాయి. 4 ఒక్క రూమ్లో మేము ఎంతకని తీసుకోవాలి? మాకు పోరాటం లేదా? న్యాయం చేయాలి. నా పేరు మంగ. 18 ఏళ్ళ సంది మేము పోరాటం చేస్తున్నాము. రామోజీ ఫిలిం సిటీకి ఎప్పుడు పోయినా మమ్మల్ని తరిమి కొడుతుర్రు, గేట్ లోపలికి కూడా రానిస్తలేరు. మా ప్లాట్ల నెంబర్ల కాడికి పోయినా మీ ప్లాట్లు కావని అన్నీ వీకేసి ఎలగొట్టిరు. చిన్న పిల్లలు ఎత్తుకొని మేము గుడిసెలు వేసుకున్నాం. గుడిసెలు వేసుకున్నా కానీ మమ్మల్ని కొట్టి తోలిచ్చిరు. మీ ప్లాట్ మీకు ఇస్తామని ఎప్పుడు పోయినా మాట్లాడుతురు. ఎక్కడ ఓ మీ ప్లాట్లు మీకు ఇస్తామంటారు, కానీ ఎన్నిసార్లు పోయినా మాకు న్యాయం అయితే జరుగుతలేదు. ఇప్పుడు పోయినా మా ప్లాట్ల నెంబర్లు కూడా లేవాడు, అన్నీ వీకేసిరు. ఎవరి ప్లాట్ నెంబర్ కాడ ఆడ ఉండే కడీలు వాతుకున్నాము, అన్నీ తీసేసిరు. మీకేం లేదు అని గేట్ అవతలు కూడా రానిస్తలేరు. ఎప్పుడు పోయినా కట్టెలు పట్టుకుంటారు, ఎప్పుడు పోయినా పోలీసు వాళ్ళని పెడుతురు, మమ్మల్ని గేట్ లోపలికినే రానిస్తలేరు. మా ప్లాట్ కాడ మేము కూర్చుంటామంటే నీది ఈడేం లేదు ఇల్లేసాయని కొడుతురు మమ్మల్ని. మీది లేదు అంటే ఇంక మీరు ఊరుకుంటారా? సార్ మా చేతనైనంత వరకు మేము పోరాడుతున్నాము. పోరాడినా కానీ వాళ్ళకి డబ్బుర్రు, మస్తు మంది జనాలు పెట్టుకుంటారు పోలీసులని. మేము ఆడవాళ్ళం ఏం చేయగలుగుతాం సార్? అందరినీ కొట్టిస్తుర్రు. పోతున్నాము, మా ప్రయత్నం మేము చేస్తున్నాము. ఇప్పటికైనా మా 60 గజాలు మాకు వచ్చేదాకా తెగించుకొని కూర్చుంటాం మేము. 2008కి ముందు ఏ వార్త అయినా నాణ్యానికి ఒకవైపే.
ఆ తర్వాత నాణ్యానికి వేరే వైపుని చూపించే ప్రయత్నం చేస్తుంది సాక్షి. ఆ ప్రయత్నంలోనే ఈరోజు ఈ గ్రామాలకు వచ్చాయి. రామోజీరావు ఏ అయితే స్థలాలని ఆక్రమించుకున్నారో, వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన పేదలకు ఇచ్చిన 60 గజాలని కూడా వదలకుండా ఆయన ఆక్రమించుకున్నారో వాటిని మళ్ళీ వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేస్తోంది సాక్షి టీవీ. ఆ కార్యక్రమమే సత్యమేవ జయితే. అటు ఆంధ్రప్రదేశ్ అయినా ఇటు తెలంగాణ అయినా. సో మనం చూసాం. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 50 గజాలు అమరావతిలో ఇస్తే డెమోగ్రఫిక్ ఇన్బ్యాలెన్స్గా ఉంటుంది. సో ఒక ఉన్నత వర్గాలు ఉన్న చోట సో ఒక పేద వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, దళితులు ఉండకూడదు అంటూ వాళ్ళను కూడా తరిమి కొట్టిన పరిస్థితి అక్కడ అమరావతిలో చూసాం. ప్రస్తుతం ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇస్తే ఇప్పుడు అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో మొన్న ప్రభుత్వంలో. కానీ రిజల్ట్ మాత్రం సేమ్ టు సేమ్. ఈరోజు సిపిఎం పార్టీ నాయకులు మాట్లాడినట్టుగా ఈరోజు ప్రజలందరూ కూడా ఓపిక నశించింది. 18 సంవత్సరాల సంధి ఈరోజు ఇక్కడున్న ప్రభుత్వాలు ఏవి మారినా లేనోళ్లకు ఒక న్యాయం, ఉన్నోళ్ళకు ఒక న్యాయం, ఉన్నోళ్ళకే చుట్టాల ఈరోజు చట్టం వాళ్ళకు అండగా ఉంటుంది. అందుకు ఏంటంటే మేము పోతే కేసులు పెడుతుండు. మొన్న మేము కూడా సిపిఎం పార్టీగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కూడా మేము దరఖాస్తు చేసినాం. ఇక్కడ రాజ్యాంగ ప్రకారం ఏదైతే మాకు పట్టా హక్కిచ్చిర్రో రామోజీరావుకు ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో తను దొంగ అని నిరూపించడానికి ఇక్కడ ప్రభుత్వానికి కూడా మేము ఆయన మీద కేసు పెట్టాలని కూడా ప్రజలందరి తరపున సిపిఎం పార్టీ తరపున కూడా మేము దరఖాస్తు చేశాం. ఆయన మీద కేసు పెట్టే అంత పోలీసులు, అంత వ్యవస్థ ఉందంటారా అసలు భారతదేశంలో? ఈరోజు సాక్షి టీవీ కానీ అదే రకంగా సిపిఎం పార్టీ కానీ ప్రజలు కానీ ఈరోజు అట్లా న్యాయం జరిగినప్పుడే ఇక్కడ మన రాజ్యాంగ ప్రకారంగా మనకు వాక్ స్వాతంత్రం ఏదైతే వచ్చిందో కానీ ఇప్పుడు పోరాటాలు ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఖచ్చితంగా అట్లా పెట్టినాడే భారతదేశంలో ఈరోజు ప్రభుత్వాలు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వాలు ఉన్నాయని మేము నమ్ముతాం తెలంగాణలో. అందుకని ఏంటంటే ఖచ్చితంగా మేము ఏదైతే దరఖాస్తు చేసిన మన కేసు పెట్టాలి. ఆ రకంగా ఇప్పటిదాకా మీద ఓపిక అయితే ఉందో ఆయన మాకు భూమి ఇచ్చేది లేదు. మా ఎక్కడైతే జాగాలు ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా అక్కడ ఇండ్లు కట్టి అక్కడనే మేము గుడిసెలేసుకొని ఉండడానికి. చెప్పండి జంగయ్య గారు, ఇప్పుడు మీకు ప్రభుత్వం ఏదైతే కేటాయించిందో భూములు 189/203 సర్వే నెంబర్లో, అవి కాకుండా వేరే సర్వే నెంబర్లో ఇస్తాం అన్నప్పుడు అది సాధించుకోవాలి. నెంబర్ 1 కాదు అంటే కనుక ఇన్నేళ్లు తాత్సారం చేస్తున్న వ్యక్తి ఎట్లా ఇస్తాడు అనుకున్నారు మీరు? ఎలా నమ్మారు మీరు? అది కూడా ప్రభుత్వం భూములు, ఆయన సొంత భూములేం కాదు. అది ప్రభుత్వం ఎక్విజిషన్ చేసి ఆ తర్వాత మీకు ఇస్తామంటే అది అయ్యే పని కాదు అనేది మీకు అనిపించలేదా? అక్కడ మనకు కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ వీళ్ళందరూ కూడా ప్రజల పక్షాన ప్రభుత్వం తరపున వారసులు కాబట్టి మేము కలెక్టర్ను, ఆర్డీఓ గారిని నమ్మినాం. ఇప్పుడు వాళ్ళది కూడా ఈ 3 సంవత్సరాల సంధి మాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా ఏంటంటే మా భూములకు మేము వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఇప్పుడు అక్కడ ఉన్న సెక్యూరిటీని, మీరు చెప్తున్న మాటల్లోనే ఉన్న పోలీస్ని, ఆ వ్యవస్థల్ని దాటుకొని మీకు కేటాయించిన భూముల్లో మీరు వెళ్ళి ఉండేంత ధైర్యం, ఆ శక్తి మీకుందా? ప్రజలు తలుసుకుంటే ఎంత పోలీస్ అయినా యంత్రాంగమైనా మా పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఏంటంటే మేము ఈరోజు అనేక మంది రజాకాలం తడిన చరిత్ర ఎర్రజెండకు ఉంది. ఈ రామోజీరావు మాకు ఒక ఎంటిక వాసి కూడా కాడు. ప్రజలందరికీ కన్ను తెరిస్తే రామోజీరావు గూడలు బద్దలు కొట్టి మేము అక్కడ ఇల్లు నిర్మించుకోవడానికి ప్రజల తరపున, పార్టీ తరపున మేము సిద్ధంగా ఉన్నాం. మా ప్రాణ త్యాగం చేసి అయినా ఇక్కడ ఉన్న పాషాణారి వారసత్వం ఏందో అది పురికిపుచ్చుకొని ఖచ్చితంగా రామోజీరావు గోడలు బద్దలు కొట్టి మేము ఖచ్చితంగా నిర్మించుకోవడానికి మేమందరం కూడా సన్నాహమవుతున్నాం. మీలాంటి సాక్షి టీవీలు కానీ ఇవి అందరూ కూడా మాకు అండగా ఉండాలని మేము మీ అందరినీ కూడా మీరు ఈ ప్రోగ్రాం ఏదైతే ఏర్పాటు చేసిరో యథావిధిగా ఇట్లుండాలని ఖచ్చితంగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా చెప్తున్నాం. ఖచ్చితంగా మా వంతు ప్రయత్నం మేము ఎప్పుడూ పేదల పక్షానే ఉంటాం. నాకు 3 కొడుకులు. అప్పుడు ఒక కాగితం ఇచ్చిర్రు అట్లాంటి, ఆ తుర్కోల బాబు తీసుకుపోయిండు. నా దగ్గర అయితే ఏం లేదు. అందరికి తెలిసే నా 3 కొడుకులు, ఒక్క రూమ్ ఇల్లుంది. కాగితాలు తీసుకుపోయిర్రు, ఆయన చచ్చిపోయిండు. రామోజీరావు గారు పోయారు. రామోజీరావు పోయిండు, కాగితం తీసుకుపోయిన ఆయన కూడా పోయిండు. కాగితం తీసుకెళ్ళిన ఆయన కూడా కాదమ్మా. ఇప్పుడు మీకు ఇట్లాంటి బాధ రాకూడదనే కదా అప్పుడు ప్రభుత్వం 60 గజాలు ఇచ్చింది మీకు. మరి ఇప్పుడు అది ఎందుకు మీది ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఇస్తలేడుగా సారు. ఆడికి పోయినాము, పోలీసు వాళ్ళని పెట్టిండు, గేట్ లోపలికి రానిస్తలేడు. అప్పుడు కడీలు వేసినాము, కడీల కాడికి రానిస్తలేడు. బయట పోలీసు వాళ్ళని చూస్తేనే మాకు భయమాయ. తరంకొచ్చి కొడుతుర్రు అంతే. అప్పుడు రామోజీరావు ఉండగా 2-3 సార్లు పోయినాం, కలెక్టర్ ఆఫీస్కి పోయినాం.
అంతటా పోయినా కానీ మాకేది ఇస్తలేడు. ఇప్పుడు ఆయన కోడలు ఉన్నారు కదా, మహిళ, మీ బాధలు అర్థం చేసుకుంటారేమో, ప్రయత్నించారా ఏమన్నా మరి? ఏది చేసుకుంటుంది, ఏది చేసుకుంటలేదు, ఏ బాధ అర్థం చేసుకుంటలేదు. మాకు ఎట్లా న్యాయం కావాలి, 60 గదాల ప్లాట్ ఇస్తారా, ఏమి ఇస్తారో మాకైతే న్యాయం కావాలి. చెప్పండి. ఇప్పుడు వేరే చోట ఇస్తాం 25 ఎకరాలు 25 ఎకరాలకు బదులు అన్నారు, అది కూడా ఏం జరగట్లేదు. టైం కాలయాపన అయితే ఖచ్చితంగా జరుగుతుంది. 17-18 సంవత్సరాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఇప్పుడు మీ నాయకులందరూ మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు వీళ్ళకి ఎవరైనా సరే పోరాటం అయితే చేయండి, వీళ్ళకి మాత్రం వాళ్ళకి ఇవ్వాల్సిన పట్టాలు మాత్రం రావాల్సిన అవసరం ఉంది కదా, దానికి ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? మీరే చెప్తున్నారు అక్కడ సెక్యూరిటీ కానీ లేకపోతే పోలీసులు కానీ మొత్తం వ్యవస్థే కానీ మీరు లోపలికి వెళ్ళడానికి ఉండే అవకాశమే లేదు అనేది. సార్ ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో చాలామంది కనీసం 600 మంది ఇండ్ల పట్టాలు ఇచ్చారు. ఇచ్చినాక ఇప్పుడు పేదలే కూడా అప్పుడు ఏమైందంటే ఇందిరాగాంధీ ఆ ఫోటో పెట్టి మనకు ఇందిరమ్మ పథకం మీద ఇండ్లు ఇస్తాం అనేది జనానికి అందరికీ కూడా ఇంటికి ఇండ్ల పంట తిరిగి అందరి సర్టిఫికెట్లు కూడా ఆ ప్రభుత్వం ఉన్న మధ్యనే మళ్ళీ అందరి దాన్ని వసూలు చేసుకోవడం తీసుకుంది ప్రభుత్వం. ఆ తీసుకొని కొంతమంది జిరాక్స్ లేకుండా కూడా ఒరిజినల్ మొత్తం ఇచ్చేశారు. కొంతమంది జిరాక్సులు ఉన్నాయి. అదే వాస్తవానికి రికార్డు ప్రకారంగా అయితే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మేము ఎంబడే లిస్ట్ తీసుకున్నాం. ఆ రికార్డు ప్రకారంగా లిస్ట్లో ఉంది పేరు. మేము 17 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు మా జాగలు మాకున్నాయి. ఆ రోడ్లు చేశారు సార్, అప్పుడు రోడ్లు చేసి కడీలకి నెంబాలు కూడా వేశారు. ఆ నెంబాలు వేసినాక మీకు ఇక్కడ రాజీవ గోకల్పన నేనే కట్టిస్తాం మీకు ఇండ్లు అని కూడా ఇందిరమ్మ ఫోటో పెట్టి కూడా ఆ సర్టిఫికెట్కు దీనికి జత పెట్టి ఒక ఆధార్ కార్డు అతికేసి మాకు అందరికీ మీకు ఇండ్లు కట్టిస్తున్నాం, మీనే కట్టిస్తున్నాం, కరెంట్ శాంక్షన్ వస్తుంది, మీకు ఈయనే బోల్ వేస్తాం, మీరు ఈయనే కట్టిస్తాం అని కూడా ప్రభుత్వం చెప్పింది అప్పుడు. కాకుంటే ఈ రామోజీరావు మా పేదల మీద ప్రేమ లేదు ఆయనకు. ఎందుకంటే పెట్టుబడిదారు కాక వ్యవస్థల్లో ఉండు ఆయన కాక మా పేదల మీద ఉంటే ఇప్పటికే మాకు ఆయన ఇప్పుడు లేరు కదా. లేడు సార్, ఇప్పుడు వాళ్ళ కోడలు కూడా ఉంది. ఆ కోడలే ఇప్పుడు ఇన్ఛార్జ్ తీసుకుంది, ఆమెనే ఉంది. అయినా ఇప్పుడు మహిళలు కూడా కదిలొచ్చి కూడా మా ప్లాట్లు మేము పోతామన్నా కానీ ఆమె కూడా కనికరం లేదు. ఇప్పటికైనా ఈ మహిళలందరూ కూడా ఖచ్చితంగా మేము మా భూమి మేము పోతాం, మా ప్లాట్లను మేము ఏదేమైనా గేట్ అయినా సరే తీసుకొని అని పోయి మేము మా ప్లాట్లలో మేము ఉంటామనేది కూడా మేము సభముఖంగా మీరు చెప్పిన దాంట్లో ఒకటి కనికరం ఉండాల్సిన అవసరం ఏంటండి? అది ఎవరి భూమి కనికరం ఉండడానికి, మీ భూమి ఎవరో ఇవ్వడానికి కనికరం ఎందుకు? సార్ మా మీద పోలీసులు కేసులు పెడుతున్నారు. అక్కడ యంత్రాంగాన్ని పెట్టి మమ్మల్ని గేట్లలో పోలీసు గారు కాక మమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఈ 17 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడతారు. మేము ఎంత అడినా ఆ రకంగా జరుగుతూ ఉంది. ఇప్పటికైనా మేమందరము ఏదేమైనా రామోజీరావు మీద ఆ గేట్లను పగలగొట్టుకొని అయినా సరే మా తలంలో మేము గుడిసెలేసుకోవడం అనేది కూడా మేము అనుకుంటున్నాం సార్. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇదివరకు ఊరుకొని పోలీసు, ఇప్పుడు మీరు గేట్లు బద్దలు కొట్టుకొని కోటలు బద్దలు కొడతా అంటే ఊరుకుంటారా? ఇక పోలీసులు వచ్చినా సరే సార్, మా మీద ఎన్ని కేసులు పెట్టినా సరే ఉంది. ఇప్పటికైనా 20-25 మంది 70 మంది కేసులు కూడా తిరిగాము. అయినా ఇప్పుడు ఎంతమంది కేసులు పెట్టినా సరే మేము ఆర్డీఓ దగ్గర తిరిగాము, ఎంఆర్ఓ దగ్గర తిరిగినాం, కలెక్టర్ దగ్గర అంతా నశించింది. ఇప్పుడు మాకు ఒకటి ఉంది, ఇక మా ఆయుధం మేము పోవాలి, మా గుడిసె మేము వేసుకోవాలనే ఆయుధం మీదనే ఉన్నాం. ఇక మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం అనేది. ఇప్పుడు మధ్యలో ఒక 10 సంవత్సరాలు పోనీ బీఆర్ఎస్ ఉంది, వేరే ప్రభుత్వం, రైట్? పేదలకి భూములు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడున్నది రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఎందుకు దీన్ని పట్టించుకోవట్లేదు సార్? ఇప్పటికైనా మేము కూడా ఎలక్షన్లో కూడా మీరు చెప్పిన ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే, నేను రామోజీ ఫిలిం సిటీ కానీ భూ సమస్యలు ఏమున్నా కానీ నేను ఖచ్చితంగా పేదల గురించి నేను అన్నీ చేస్తానని చెప్పిండు. ఇప్పటి వరకు కూడా ఆయన దృష్టి కూడా తీసుకుపోయినాం. ఇప్పటి కూడా మళ్ళీ కూడా ఆయన గెలవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా అప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కనుక ఇప్పుడు కూడా మాకు న్యాయం జరగాలని కూడా మేము అందరం కూడా వచ్చిన ప్లాట్ లబ్ధిదారులం అందరం కూడా కోరుతా ఉన్నాం. సో ఇది ఎవరో మేనేజ్ చేయనక్కర్లేదు. సో ఎవరో ఇచ్చిన, ఎవరో కనికరం చూపించిన ల్యాండ్ కాదు, వీళ్ళకి హక్కు ద్వారా సంక్రమించిన ఈ ల్యాండ్స్. అప్పటి ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2007లో ఇచ్చిన దాన్ని 2018లో మళ్ళీ దీన్ని నోటిఫై చేసిన పత్రాలు నా చేతిలో ఉన్నాయి. మొత్తం 577 మంది పట్టాదారులు నా చేతిలో ఇక్కడ ఉన్న లిస్టులో ఉన్నారు. అందరికీ న్యాయం జరగాలని అందరితోనూ ఎక్కడ రమ్మన్నా అక్కడ పోరాటానికి సిద్ధంగా ఉన్నాము. అందరూ దయదలిచి ఈ పేదలకు ఒకరింట్లో 3 కుటుంబాలు 4 కుటుంబాలు కూడా ఉన్నారు. వాళ్ళకి ఒకరుండి ఇంట్లో ఇంకొకరు బయట బతకవలసి వస్తుంది. కాబట్టి దయదలిచి అందరూ కూడా రామోజీరావు కుటుంబ సభ్యులు కూడా మా పైన దయదలిచి అందరు కమ్యూనిస్ట్ పార్టీ తరపున మేము కూడా వెళ్ళి ఎన్నో పోరాటాలు, వాళ్ళు కూడా బాధపడ్డారు, మేము కూడా బాధలు పడుతున్నాం. కాబట్టి మా మీద దయదలిచి అందరికీ ఎవరి పట్టాలు వాళ్ళకి అప్పచెప్పాలని కోరుకుంటున్నాను సార్. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామందికి ఇల్లు లేవు సార్.
రైట్. ఎంత దుస్థితి అంటే ఇక్కడ సో ప్రభుత్వం వాళ్ళు కేటాయించిన భూముల్ని వాళ్ళు దక్కించుకోవడానికి ఎవరో దయ మీద ఆధారపడాల్సిన పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది అంటే రామోజీరావు అనే వ్యక్తి, ఆ వ్యవస్థ సో ప్రభుత్వాలకు కానీ లేకపోతే పోలీసులకు కానీ చట్టాలకు కానీ అతీతం అని చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడ వాస్తవ పరిస్థితి అదే అనేది ఇక్కడ చూస్తే తెలుస్తుంది. మీరు చూస్తున్నారు వాళ్ళ మాటల్లోనే, ఒకళ్ళు కనికరం చూపించాలి అంటే ఇంకొకరు దయ చూపించాలి అంటున్నారు. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన అవసరం అసలు ఏముంది? ఇది ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళకి హక్కుగా ఇచ్చిన పట్టాలని వాళ్ళు దక్కించుకోవడానికి వాళ్ళ దయ కావాలి అంటున్నారు. ఇంతకంటే దుస్థితి భారతదేశంలో ఎక్కడన్నా ఉందా అనేది మాట్లాడుతున్నారు. ఏమా చెప్పండి, దయ కావాలా మీకు? ఏం చేస్తాడు ఆయన? ఇన్ని రోజులు ఒప్పుక పట్టుకొని నువ్వుకున్నాం, ఇంకో ఇప్పుడు ఒప్పుక పట్టుకోం. ఇప్పుడు సరిగ్గా పోయి గేట్లు వలగొచ్చి మేము మా భూమి కడితే మేము బయట కూర్చుంటాం. ఇప్పుడు అవి కాదు, ఇంకో జగాలు ఇస్తా అన్నారు కదా 25 ఎకరాలు. ఫస్ట్ మాకు ఇచ్చిన జాగాలే కావాలి మాకు. అప్పుడు ప్లాట్ల కాడ పోటువలు దిగినాం మేము, కడీలు వేసుకొని పోటువల కాడ పోటుకు దిగినాం. ఆ జాగాలే కావాలి మాకు. ఇప్పుడు రామోజీ లేరు కదమ్మా, ఆయన కోడలు ఉన్నారు, మహిళ కదా, వింటారేమో మీ మాట ఒకసారి, మరి వాళ్ళ దయ చూపిస్తారేమో మీకు. ఎందుకు బతలాడుతామా మాకు? బతలాడుతామని మేము ఇదివరకే పట్ట ఇచ్చే, వాళ్ళ మామయ్యనే ఇచ్చే, వాళ్ళ మామయ్య ఇచ్చినాక ఆమెనేది బతలాడేందేమో. మేము ఆడనే కూర్చుంటాము, ఏం చేస్తుందో చెయ్యని. వాళ్ళ తాత రామోజీరావు తాత అయ్యేది సంపాదించి పెట్టిండా, బతిలాడుకుంటూ పోతాం, ఆమె కాళ్ళు మొక్కుకుంటా పోతాం సార్. మేము ఎందుకు పోతాం? మా భూమి మాకు కావాలని మేము అంటున్నాం. వాళ్ళ అయ్యమ్మ సంపాదించిన భూములు కావు ఇక్కడ, మా భూములు అవి. మా భూములు కాక మా భూమి మాకు కావాలని మేము అంటున్నాం, అంతే. పెద్దయినా చెప్పండి, మీ భూమి కూడా ఉందా? అది ఎవరి భూమి? గవర్నమెంట్ భూమి. ఆ గవర్నమెంట్ భూమిలో మా అండువర మాది, అది వాళ్ళది కాదు. అది ఇప్పటికైనా మా పాన చెరిదిచ్చి ఆయన ఆ భూములను గెలిపించుకోగలుగుతాం మేము. ఇప్పటిదాకా ఏం చేస్తారు? ఇప్పటిదాకా ఏదో చూసినాం, మాకు చూసినాం, ఇది ఇస్తాడేమో మాకు ఇస్తాడేమో. ఆయన అయ్యేది కాదు ఇచ్చడానికి. ఇప్పుడు పోయి గుడిసెలు వేసి మొత్తం పానాలు పోయినా గుత్తా చచ్చిపోవాలి. మా జనం గిల్లే గారు కుండల కొద్దిగా వస్తా. అంతవరకు ఎందుకు? ఇప్పుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కదా. ఆ రేవంత్ రెడ్డి మాకు ఇస్తాడా ఇయ్యాలా? మరి ఇచ్చే కోపం ఉందో లేదో మరి రేవంత్ రెడ్డికి, మరి ఆయనకి ఇంకేం కన్సర్ట్ ఉందో మరి మరి ఎట్లా చెప్పగలుగుతాం? గుట్టలు రాళ్ళు పలగొట్టుకొని అయినా అలా గెలిపించగలుగుతా. అంత శక్తి ఉంది, అంత శక్తి ఉన్నది నా తన, నా బలం ఉన్నది, ఒడిన్నది చాలు. నేను ఎంత ఓపిక పట్టినా ఇప్పుడు అంత బలంగా ఉన్నా. 17 ఏళ్ళు చట్టాన్ని చేతిలో తీసుకోవడం కాదు, తీసుకోవాలి అంటే ఆ డబ్బు పెడుతుండు, ఆ చేతిలో తీసుకుంటుండు. నాకు చేతిలో డబ్బు లేదుగా, నా చేతిలో డబ్బు లేదు. కానీ హక్కు ఉంది కదా మీకు. మాకు హక్కు, మాకు సర్టిఫికేట్లు ఇచ్చిండు. ఎందుకు కొరకు ఇచ్చిండు? మాకెందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇస్తాం వాళ్ళకు గుంజుకుంటావు. నీ అంత బలం నీ దగ్గర మా దగ్గర లేదా? రక్తం నింపుకొని పోతాం. మళ్ళీ కేసులు పెడతారు, లోపల బొంబాయిలో పెట్టండి, ఆ డేల్లో పెట్టని, జైల్లో పెట్టండి, పోయగలుగుతాం. ఎందుకు పెద్ద నీకు అంత కష్టం ఎందుకు? కష్టపడతాను నేను. బండాలు గుడి చేసుకున్నా, నా కొడుకులో ఇల్లు లేకుంటే 2 ఇల్లు గుంజుకుర్రు. నా కొడుకు నాకు జాగలేదు, ఆడ ఏట్లా గుడి చేసుకొని బతున్నా. ఆవేశం ఎప్పుడుగా సార్, ఆ పొద్దు సైనా ఆవేశం మీద ఉండేటోని, కానీ ఆపుతున్నారు. నాసోని ఇంకా చాలా మంది ఉన్నారు నా వ్యక్తులు. చూసి కేసులో ఇరుక్కోగలరు, ఎందుకంటే చాలా పెద్ద వ్యవస్థ అది. చాలా ఇరికినా సార్, ప్రాణాల గుత్తా అంతవరకు దాకా తెగిస్తాం దాని మీద. మరి ఎట్లా మా బతుకులు మేము గిట్నే ఉంటాయి, ఎప్పటికి గిట్నే ఉండాలా? మా బతుకులు ముందుకు రావద్దా? మీ బతుకులలో మీరు సరిపోతున్నా మీరు బతారా? మీరు దేవుళ్ళ, మేము కామా? ఆయన రామోజీరావు రావులనే ఉండు. మరి మా పేదల భూమి నువ్వెందుకు, నీకెందుకు? అది గవర్నమెంట్లో ఉండయా, నువ్వు ఇప్పుడు డబ్బులు పెట్టింది కాదు అది. రైట్, ఈ ప్రశ్నలకి సమాధానం దొరుకుద్దా మరి? సో ఆయన ఆవేదన మనం చూస్తున్నాం. సో 2000 ఎకరాలు పైచిలుకు, 100,000 ఎకరాలు ఉన్న వాళ్ళకి 20 ఎకరాలు ప్రభుత్వం ఇచ్చిన ఈ పేదల భూములు ఎందుకు అని వాళ్ళు చాలా సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ వాళ్ళు చట్టాన్ని చేతిలో తీసుకుంటామనో అది మాట్లాడుతున్నది వాస్తవం కాదు, వాళ్ళ ఆక్రందన, వాళ్ళ ఆవేదన. సో దీన్ని లిటరల్గా తీసుకొని అక్కర్లేదు. చెప్పండి. నా పేరు బుగ్గరాములు, నేను సిపిఎం పార్టీ మండల కార్యదర్శిని. ఇది 18 సంవత్సరాలుగా అధికారులకు వినవించుకుంటా ఉన్నాం, అనేక పోరాటాలు చేస్తున్నాం, కలెక్టర్ దగ్గరికి పోయినాం. చివరికి 2023లో రామోజీ యాజమాన్యం వచ్చి చర్చలు జరిపి అది ఫిలిం సిటీలో షూటింగ్ చేసుకోవడానికి అనువుగా ఉంది, మధ్యలో ఉంది, కాబట్టి మీకు ఇది మాకు ఆటంకంగా ఉంది, పక్కన వేరే దగ్గర 25 ఎకరాలు అంటే 5 ఎకరాలు ఎక్స్ట్రా అయినా సరే నేను ఇస్తానని చెప్పేసి చేశారు. రామోజీరావు గారు ఆయన సొమ్మిస్తా అన్నారా?
ప్రభుత్వ భూమి అదే వేరే భూమి కొని ఇస్తామని చెప్పేసి ఆ రకంగా చెప్పడం జరిగింది. దాని ద్వారా కూడా కాలయాపన జరుగుతూ ఉంది. ఇప్పటికి మేము సిపిఎం పార్టీగా చెప్తా ఉన్నాం, ఇండ్ల స్థలాలు ఏదైతే ఇచ్చినటువంటి వాళ్ళరో వాళ్ళందరికీ ఇండ్ల స్థలాలు ఖచ్చితంగా చూపించాలి. రామోజీ అంటే ఉన్నతమైనటువంటి కావచ్చు, వ్యాపారవేత్త కావచ్చు, కానీ సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీ కింద అన్నకంటే పెద్ద నియంతలనే మట్టుగట్టినటువంటి చరిత్ర ఉంది. నైజాంనే కావచ్చు, హిట్లర్ లాంటి వాళ్ళ చిన్న కూడా అతమొందించినటువంటి చరిత్ర ఎర్రజెండాకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇండ్ల స్థలాలు ఉన్నటువంటి వాళ్ళు ఆ ఇండ్ల స్థలాల కానైనా ఉంటాము, లేదంటే చెంచల్ కూడా జైలనైనా ఉంటాము, కానీ రామోజీ ఫిలిం సిటీలో ఇండ్ల స్థలాలు పొందే వరకు సిపిఎం పార్టీ ఖచ్చితంగా పూనుకుంటుంది. ఆ రకంగా ఉంటామని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కళ్ళుబొల్లి మాటలు చెప్తా ఉన్నారు. ప్రజాప్రభుత్వంలో మరి ప్రజలు పేదలైనటువంటి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఎందుకు ఇస్తలేడు ఒకసారి ఆలోచించాలి. రిప్రజెంటేషన్ ఇచ్చారా? ప్రభుత్వం మారింది కదా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన దృష్టికి లేదని కాదు, బట్ మళ్ళీ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది కదా. ఎవరైనా వెళ్ళారా గ్రామస్తులు? వెళ్ళాము, అందరికి కూడా అధికారులకు కూడా ఇస్తున్నాం. కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి ఇచ్చాము. మళ్ళీ యాజమాన్యంతో పిలిపిస్తామని చెప్పేసి కాలయాపన చేస్తూ ఉన్నారు. దీని సమస్య పరిష్కరించకపోతే భవిష్యత్తులో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన మూల్యం చెల్లిస్తామని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. పెత్తందారులు వాళ్ళు, సో వాళ్ళ మీద పోరాటానికి ఇప్పుడు ఆయన ఉన్నారు, ఆయన ఆవేదన చూసాం. సో చాలా ఆవేశంగా కూడా మాట్లాడారు కదా. ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా? కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రస్తుతం ఉంది కదా, మీరు చేస్తున్న పోరాటానికి ఫలితం వస్తుందా? వీళ్ళకి ఇచ్చా 577 మందికి న్యాయం జరిగే అవకాశం ఉందా? తప్పకుండా ఫలితం వస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. ఈ ఆవేశం, ఈ ఆక్రందన నిన్న ఇయ్యలది కాదు, దాదాపు 17 సంవత్సరాల నుంచి అనేక రకాలుగా పోరాడి అధికారులకు, అటు రామోజీ వాళ్ళకి, అనేక మందికి విన్నవించి పోరాడి అలసిపోయినాం. ఈ అలసిపోయినప్పుడు మేము కొట్టే దెబ్బ చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి రామోజీ యాజమాన్యానికి ఏ దెబ్బైనా చట్ట ప్రకారం కొట్టండి. చట్ట ప్రకారమే, ఎందుకంటే అక్కడ రామోజీ యాజమాన్యానికి ఆ ఇంటి స్థలాలతో ఎటువంటి సంబంధం లేదు. మా స్థలాల దగ్గరికి మేము వెళ్ళినప్పుడు అధికారులు, రామోజీరావు గారు అక్కడ ఉన్నటువంటి అధికారులని, పోలీసులని అడ్డు పెట్టుకొని మమ్మల్ని అడ్డుకుంటా ఉన్నాడు. మేము అధికారులను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇక్కడ మా జాగాల కోసం మేము పోతా ఉంటే మీరు ప్రజల పక్షాన ఉండాల్సిన అధికారులు, పోలీసు యంత్రాంగం రామోజీరావు పక్షా నుండి ప్రజలపైన చేయి చేసుకోవడం, ప్రజల్ని అడ్డుకోవడం, ఇది ఎంతవరకు సమంజసమని మేము అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా రామోజీరావు గారు గతంలో ఈ స్థలాలు నాకు అనువుగా ఉంటాయి, ఇక్కడ పేద ప్రజలు ఇండ్లు కట్టుకుంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది, నేను పొద్దున్న లేస్తే ఈ ప్రజల ముఖం చూడాలన్నా అనే ఉద్దేశంతో 2007లో రాజశేఖర రెడ్డి గారు సర్టిఫికేట్లు ఇచ్చినప్పుడు ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రొసీడింగ్ కూడా ఇచ్చారు ఇల్లు నిర్మించుకోవడానికి. ఈ ప్రజలు ఇల్లు నిర్మించుకుంటే ఇక్కడ ఉంటారేమో అనే ఉద్దేశంతో రాత్రికి రాత్రి హుటాహుటిన లబ్ధిదారుల నుంచి సర్టిఫికేట్లు అన్నీ దొంగచాటున మాయమాటలు చెప్పి మేమే ఇల్లు నిర్మిస్తామని చెప్పేసి లబ్ధిదారుల నుంచి ఆ సర్టిఫికేట్లు తీసుకున్నటువంటి పరిస్థితి అనేది ఉంది. కాబట్టి మేము చెప్తా ఉన్నాం, రామోజీరావు గారు బతుకున్నంతకాలం మేడల్లోనే బతికారు, ఆయన కుటుంబం మేడల్లోనే బతికింది. వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ సమాధులు కూడా ఎకరాల్లో నిర్మించుకుంటా ఉన్నారు. కానీ కనీసం ఉండడానికి ఇల్లు లేనటువంటి ఈ పేదలు ఒక్కసారి వీళ్ళ బతుకుల్లోకి ఒక్కసారి తొంగి చూడండి, ఒక్కసారి వచ్చి ఈ ప్రజల జీవితాలను చూడండి. గత 20-30 సంవత్సరాలుగా చాలని ఇళ్ళల్లో ఎంత నరకయాతన పడుతున్నాం, ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఒక్కసారి కనీసం మేము గొంతమ్మ కోరిక కాదు కదా, కనీసం 60 గజాలు అడిగినందుకు ఇలా మమ్మల్ని ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఇబ్బందులు మేము చూసి అలసిపోయాం. కాబట్టి ఇక మేము ఒకటే అల్టిమేటం, ఖచ్చితంగా మా స్థలాల దగ్గరికి మేము వెళ్తాము, ఖచ్చితంగా మా కబ్జా మేము తీసుకుంటాము. మీరు చెప్పండి సార్, ఇప్పుడు ప్రభుత్వ స్థలాన్ని, ఇంతకుముందు పెద్ద ఆయన కూడా అడిగాను, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటేనో, ప్రభుత్వం ఇచ్చిన స్థలాలను ఆక్రమించుకుంటేనో వెంటనే పోలీస్ కేసులు పెడతారు కదా. సో అలాంటిది ఈరోజు ఒక్క కేసు, అంటే మీ స్థలాలు వీళ్ళకి ఇచ్చిన లబ్ధిదారుల దగ్గర నుంచి లాక్కొని వాళ్ళు లోపలికి కూడా రానివ్వని పరిస్థితిలో వాళ్ళ మీద ఏ రోజు కేసు లేదు, పైగా మీ మీద ఎదురు కేసులు పెడుతున్న పరిస్థితి కదా. ఎలా చూడాలి దీన్ని పరిస్థితిని? పరిస్థితి ఎలా చూడాలంటే రాజ్యమే రామోజీరావుకి అమ్ముడు పోయిందని చెప్పాలి. ఆయన లేరు కదా సార్, ఇప్పుడు మళ్ళీ ఎందుకు బతికిస్తున్నారు? ఆయన వ్యవస్థకు అమ్ముడు పోయిందని చెప్పాలి. వాస్తవంగా రామోజీరావు మా గ్రామం నాగన్పల్లి, నా పేరు ఆనంద్, మా బావి పక్కనే ప్లాట్లు ఇచ్చిర్రు, నేను ప్రత్యక్ష సాక్షిని. సిపిఎం పార్టీ 2007లో ఉద్యమం చేస్తున్న సందర్భంగా 24 గంటల్లో 697 సర్టిఫికేట్లు ఇంటింటికి తిరిగిచ్చిర్రు. అలాంటి పరిస్థితులలో పేదలను ఐడెంటిఫై చేసి ఇచ్చిర్రు. పేదలకు ఇచ్చిన సర్టిఫికేట్ తిరిగి ఆ భూమి ఇవ్వాలంటే ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ ఇవ్వాలి. ఇవాళ ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టర్ పరిస్థితి చూస్తే వాళ్ళు రాజ్యానికి అమ్ముడు పోయిరా లేకపోతే రామోజీరావు వ్యవస్థకు అమ్ముడు పోయిరా ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇంత పెద్ద రామోజీ వ్యవస్థ మీద
ప్రజలు పోరాడుతున్నారు, ఎర్రజెండా పోరాడుతుందంటే రాజ్యం అర్థం చేసుకొని ఇవ్వాలి, కానీ ఇవ్వకుండా తాస్తారం చేస్తున్నారు. కాబట్టి ఏదేమైనా రామోజీరావు వల్ల మా గ్రామంలో సార్ రామోజీరావు 45 ఎకరాల భూమిలో ఇప్పటికి బిల్డింగ్లు కట్టుకున్నాడు. ఒక్క ప్రభుత్వ భూమిలో కట్టుకున్నాడు. అక్రమంగా ఆ భూమిలో ప్రజలు రాణిస్తలేడు. అది నక్షబాట. ఆ నక్షబాట అనాజ్పూరు అట్లే కొయ్యడ సంగిపోతాం. ఆ రాకపోకలు బంద్ అయిపోయినాయి. ఈ మధ్య మేము పోతేనే అట్నుంచి పోమని చెప్పేస్తున్నారు. వీళ్ళు కూడా ఒకటి అన్నారు, వీళ్ళు కూడా చెప్పండి. ఇప్పుడు ఎవరన్నా చిన్న చితక వ్యాపారస్తులు లేకపోతే మంది బలగం ఉన్న వాళ్ళు కొంతమంది పేదల భూములను అదో ఆక్రమించుకుంటే వీళ్ళు వెళ్ళి జెండాలు బాతేస్తారు, ఉద్యమాలు చేసేస్తారు, రోడ్ల మీద ఉంటారు. ఆ సమస్యకి పరిష్కారం దొరికే వరకు పోరాడుతూనే ఉంటారు. కానీ ఇక్కడ రామోజీ అనేటప్పటికీ ఇన్నేళ్లు గడుస్తున్నా కానీ మరి వీళ్ళకి ఈరోజు ఆయన ఆవేశం ఆవేదన ఈరోజు చూస్తున్నాం. మరి ఇప్పటివరకు ఏమయ్యారు నాయకులందరూ, ఎర్రజెండా నాయకులందరూ? వాస్తవంగా చెప్పాలంటే అది సిపిఎం పార్టీ బయటకు తీసేంత వరకు చాలామందికి తెలియదు. రామోజీరావు కొత్తలో చాలామందిని మోనిచ్చిండు. రాను రాను ఆ రస్తను ఆ రోడ్డును బంద్ చేసిండు. చాలామంది మా గ్రామస్తుల పిల్లల్ని దెబ్బలు కొట్టి హైత్నగర్ పోలీస్ స్టేషన్లు వేస్తే ఇక్కడున్న సామేలన్న వెంకటేష్ అన్న వాళ్ళని విడిపించుకొచ్చారు. కాబట్టి రామోజీరావు వల్ల మా గ్రామంలో భూములన్నీ పోయినాయి. దాదాపు 25 ఎకరాల ఇనాం భూమి కూడా ఆయన ఆధీనంలో ఉంది. ఇంకా 75 ఎకరాల ప్రభుత్వ భూమి, అసైన్మెంట్ భూమి ఆయన ఆధీనంలో ఉంది. అట్లే పోరాటం ఇదే వీటన్నిటి మీద, లేకపోతే కేవలం ఈ 577 మంది ఉన్నారో వీళ్ళకి ఇచ్చిన 60 గజాలు దానికోసమే పోరాడుతున్నారా? మీరు చెప్పిన లిస్ట్ అంతా అది కూడా ప్రభుత్వం అది స్వాధీనం చేసుకోవాలి. చెప్పేది ఏమంటామంటే ఆ ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలి సార్. ఇక్కడ ఉన్న పేదలంతా అరెకరం కూడా లేని వాళ్ళు ఉన్నారు, దుర్భర జీవితాల్లో ఉన్నారు. 60 గజాలు ఇచ్చారు, 60 కాదు 200 గజాలు ఇవ్వాలి. 60 గజాలు ఏమో సరిపోతాయి సార్. కాబట్టి రామోజీ మీద ఖచ్చితంగా ఆ వ్యవస్థ మీద క్రిమినల్ కేసులు పెట్టి వీళ్లకు తీసుకుపోయి ఎంఆర్ఓ తీసుకుపోయి పొజిషన్ చూపించాలి. సో చట్టం అందరి పట్ల సమానంగా వ్యవహరిస్తుంది అనేది కేవలం చదవడానికి చెప్పడానికేనా? ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న ఈ అన్యాయం, వీళ్ళకి జరుగుతున్న అన్యాయం మరి ఎప్పుడు వీళ్ళకి న్యాయం జరుగుద్ది? వీళ్ళు చేస్తున్న దశాబ్దాలు గడుస్తున్నాయి, అయినా కూడా వీళ్ళకి న్యాయం జరిగే పరిస్థితి లేదు. కానీ ఇక్కడ ఓపిక నశించింది అని చెబుతున్నారు. అక్కడ అమరావతిలో 50 సెంట్లు ఇస్తే సెంటు కంపు అని ఒక జుగుప్సాకరమైన వార్తలు రాసిన ఈనాడు అధినేత, అప్పటి అధినేత ఇప్పుడు లేరు, కానీ ఆయన కుటుంబ సభ్యుల ఆధీనంలోనే ప్రస్తుతం ఇది ఉంది. మరి వీళ్ళకి న్యాయం జరుగుతుందా? సో ఇబ్రహీంపట్నం మండలంలో ఉన్న సర్వే నెంబర్ 189 అవ్వచ్చు, 203 అవ్వచ్చు, దాంట్లో ఉన్న 20 ఎకరాల స్థలం వాళ్ళకి కేటాయించింది, కబ్జా చేసి వాళ్ళనే లోపలికి రానివ్వని పరిస్థితుల్లో వాళ్ళ భూమి కోసం లబ్ధిదారులు చేస్తున్న పోరాటానికి ఇక్కడ వామపక్ష పార్టీలు అండగా ఉంటున్నాయి. కానీ ఫలితం మాత్రం కనిపించట్లేదు. ప్రస్తుతం ఓపిక నశించి అంతిమ పోరాటానికి మేము సిద్ధం అవుతున్నాం అని చెబుతున్నారు. సో ఇల్లు అనేది ఒక కళ, ఒక ఎమోషన్. అలాంటి మహిళలతో మనం మాట్లాడుతూ ఉన్నాం, వాళ్ళ బాధని వాళ్ళ మాటల్లోనే చెబుతూ ఉన్నారు. చెప్పండి అమ్మా. మాకు ఇండ్లు 18 సంవత్సరాల కింద ప్లాట్లు వచ్చింది సార్. ప్లాట్ వచ్చినాయి, మాకు ఇల్లు లేదు. మా ఆయన తోడ 6 అన్నదమ్ములు, ఎవరికి లేదు. మా మామకి అప్పుడు గవర్నమెంట్ నుంచి ఇందిరమ్మ నుంచి ఒక ఇల్లు వచ్చింది, అదే ఇల్లు ఉంది. ఇప్పుడు మాకు ఒక్కొక్క రూమ్ ఉంది, ఒక్కొక్క రూము ఒక చుట్టం వచ్చినా కానీ పడుకోవడానికి కూడా అవకాశం లేదు సార్. మాకు ఎన్ని రోజులు ఇట్లా మా పరిస్థితి ఒక రూమ్లా. ఈ సమస్యకే కదమ్మా అప్పటి రాజశేఖర రెడ్డి గారు 60 గజాలు ఇచ్చిరు, తీసుకురు. అలాంటప్పుడు ఎందుకు ఇవ్వాలి? మాకు ఆశ ఎందుకు చూపించాలి? కొంచెం అన్నం పెట్టి కుక్కల పాలు చేసిరు మాకు. ఇప్పుడు అన్నం పెట్టి గుంజేసిరు. ఇప్పుడు అన్నం అన్నం పెట్టిరన్న మేము దగ్గరికి వెళ్తే మళ్ళీ ఎందుకు లాక్కోవాలి? మాకు ఇచ్చిన స్థలం మాకు కావాలన్నా వద్దా? ఎవరు రాక్కోలేదు, అది ఇంకా మీ పేరు మీదే ఉంది. ఇప్పుడు గేట్లు వచ్చాయి అక్కడ. ఇప్పుడు నాయకులు చెప్తున్నారు కోటలు మేము బద్దలు కొడతామని, ఇక్కడ ఉన్న గేట్లు మాత్రం అలాగే ఉన్నాయి. ఆ నాయకులు కూడా పిలిచినా కానీ ఎక్కడ పడితే అక్కడ పోతున్నాము. మీకు న్యాయం జరుగుతుంది అని ఎప్పుడు పోయినా ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎక్కడ తిప్పితే అక్కడ వెళ్తూనే ఉన్నాము. మీకు న్యాయం జరుగుతుంటే జరుగుతుంది, వస్తుంది అన్న ఆశతోటి ఇంకా ఇన్నేళ్ళు జరుపుకుంటూ వస్తూనే ఊరు. ఇంకెన్నాళ్ళు మాకు జరిగేది న్యాయము? ఇంకెన్ని రోజులు? ఇల్లు లేని ఒక పేద మహిళ, ఆమె ఆవేదన, ఆమె మాటల్లో మనం విన్నాం. సో ప్రభుత్వాల దృష్టికి ఇవి వెళ్తాయా? అవి వెళ్ళాలి అని మేము చేస్తున్న ఈ ప్రయత్నం సఫలం అవ్వాలి అంటే కనుక చూస్తున్న మీ మద్దతు కూడా వీళ్ళకి ఖచ్చితంగా ఉండాలి. సో ఇక్కడ చాలా గ్రామాల్లో ఉన్న ఈ భూమి లేని వాళ్ళకి అప్పుడు ప్రభుత్వం ఇచ్చిన భూమిని ప్రస్తుతం కబ్జా చేసిన రామోజీ వ్యవస్థకి ఏ రకంగా గుణపాఠం రావాల్సిన అవసరం చెప్పండి సామిల్ గారు. రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం ఆ బతుకున్నప్పుడు రామోజీరావు ఏదైతే భూమిని లాక్కోవడానికి ప్రయత్నం చేశాడో ఇప్పుడు ఉన్నటువంటి యాజమాన్యం కూడా అదే పద్ధతిలో వ్యవహరిస్తుంది. దానికి ఒత్తాసుగా ప్రభుత్వాలు కూడా అదే పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. రామోజీరావు భూములు అవి కావు,
పేద ప్రజల భూములు. ఆ పేద ప్రజలకి అందరి కూడా ఆ రోజుల్లో లేఅవుట్ చేస్తే 640 గజాలకు 640 మందికి సంబంధించింది ఆ రోజు ప్లాట్లు చేశారు. 577 మందికే ఇచ్చారు. కేసుల్లో తిరిగినటువంటి 57 మందికి సంబంధించింది తర్వాత ఇస్తామని ఎంఆర్ఓ తహసీల్దార్గా ఉన్నటువంటి దాస్ గారు చెప్పారు. కేసు అయిపోయిన తర్వాత మీకు అందరు కూడా పట్టా సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పారు. వాళ్ళకి ఇంక ఇవ్వనే లేదు. ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే పేదలకు ఇచ్చినటువంటి ఇంటి స్థలాల మీదకి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోతాం. ఈరోజు ఎమ్మెల్యే గారిని కూడా కలుస్తాం. ఎమ్మెల్యే గారు రెవెన్యూ యంత్రాంగం వీళ్ళిద్దరు కూడా పరిష్కరించకపోతే పేదలకు ఇచ్చినటువంటి ఇంటి స్థలాల మీదకే పోతాం, ఎర్రజెండా పాతాం. ఒకవేళ ఎర్రజెండా పాతితే మళ్ళీ పేదల మీద పోలీస్ యంత్రాంగం కేసులు గిట్లా పెడితే మేము వారం రోజుల క్రితమే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి రామోజీ యాజమాన్యం మీద మేము కేసు పెట్టి వచ్చాం. అయినా వాళ్ళు 2 సార్లు పిలిచినా సమ్మన్లు ఇచ్చినా వాళ్ళు రాలేదుగా చర్చలకి. వాళ్ళు చర్చలకు రాకపోతే వచ్చేటట్టు చేస్తాం. ఒకవేళ రాకపోతే ఆ స్థలాల మీదకి పోతాం. మా మీద పోలీస్ యంత్రాంగం ప్రభుత్వాన్ని ఉపయోగించి కేసులు పెడితే మొట్టమొదలు పెట్టవలసింది రామోజీ యాజమాన్యం కోడల మీద, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి శివరామకృష్ణ మీద, లీగల్ ఏజర్ కిషన్ రావు మీద, రవీందర్ రెడ్డి మీద, వాళ్ళ మీద కేసు పెట్టాలి. వాళ్ళ మీద ఆలం జైలు పంపాలి తప్ప ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలను కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఎర్రజెండ బిడ్డలను కాదు. ఖచ్చితంగా ఆ భూముల మీదకి వెళ్తాం. ఆ భూమిని సాధించే వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేయడానికి ముందుకు పోతాం. ఇంటి స్థలాల ఉన్నటువంటి పొజిషన్ని అధికారులు రామోజీరావు కబ్జా చేసిరంటే అధికారులేమో చేయలేదు చూద్దామని అంటున్నారు. కానీ అక్కడికి వెళ్తే ఆయన షూటింగు చేసుకోవడానికి సెట్టింగ్లు వేసుకుంటాడు. బయట 203లో ఉన్నటువంటి సర్వే నెంబర్లో ఆయన హోటల్కి సంబంధించిన వ్యర్థాలను కూడా పోస్తాడు. మేము ఆ భూముల మీదకి వెళ్ళినప్పుడు లేదంటే అధికారులకు ఏదైనా రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మాత్రం హుటాహుటిన అక్కడ మళ్ళీ క్లీన్ చేయించేస్తారు. 189 సర్వే నెంబర్లోకి వెళ్ళడానికి ఉన్నటువంటి దారి అది ప్రభుత్వ రోడ్డు. ఆ రోడ్డు నుంచి ప్లాట్లోకి వెళ్ళడానికి ఉన్నటువంటి రోడ్డును కూడా అక్కడ కందకం తీసేస్తారు, వెళ్ళకుండా గుంత. మేము గతంలో కూడా అధికారులకు కూడా చెప్పాం, కానీ అధికారులు దాన్ని నమ్మట్లేదు. సో షూటింగ్లు యథేచ్ఛగా జరుగుతాయి. సో వాళ్ళ హోటల్ సితారా అనే 5 స్టార్ హోటల్స్కి సంబంధించిన వ్యర్థాలు ఆ ల్యాండ్లో వేస్తారు. వీళ్ళకి కేటాయించిన సర్వే నెంబర్ల ల్యాండ్లో వేస్తారు. మళ్ళీ ఎవరైనా ఇన్స్పెక్షన్కి వస్తున్నారు అంటే కనుక అక్కడంతా కూడా మళ్ళీ సాధారణ పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ కూడా వ్యవస్థల అండదండలు లేనిదే జరుగుతుందా? మరి వ్యవస్థలు ఎందుకు రామోజీ అనే ఒక వ్యవస్థకి కొమ్ముగా వస్తుంది? అందరికీ తెలిసిన విషయమే అయినా మరి న్యాయ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? నిజంగా చట్టానికి కళ్ళు లేవు అంటారు. నిజంగా ఇక్కడ వీళ్ళ పరిస్థితి చూస్తుంటే మరి నిజమనే అనక తప్పని పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఏమో చివరిగా చెప్పండి. సో మీ పోరాటం ఇప్పుడు మీకు ఇచ్చిన ఏదైతే ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో 60 గజాల స్థలం, రైట్, మీకు రావడానికి అందరూ కూడా ముందుకు వస్తున్నారు కదా. సో మీరు వెళ్ళబోతున్నారా? సో పోలీసులకి ఎదురుగా పోతున్నారా? వెళ్తాం సారు. మరి నా ఇంట్లో 3 పిల్లలు, అందరు కిరాయి ఇండ్లు. మా ఆయనకు గుండె ఆపరేషన్ అయ్యింది. ఆయనను చూసే పరిస్థితి కూడా లేదు. వాళ్ళు కష్టం చేస్తే కిరాయి ఇండ్లకు కిరాయి కడతానికి కూడా పరిస్థితి లేదు సారు. మరి ఎట్లా కావాలి? ఆమెనేమో మంచిగా గోడ మీద బొమ్మ లెక్క కూర్చున్నాయి. మా పేద ప్రజల బతకనియదు, పేద ప్రజల్ని అంచుకు రానియదు. మరి ఎట్లా కావాలి? మాకు ఇల్లు లేదు, 3 కొడుకులు తలా పోతాన కిరాయి. అంటే ధనవంతులు పెద్దవాళ్ళు, మీకేం లేదు కదా. మీరు వాళ్ళలా ఎందుకు? మీకు అవసరమేముంది ఇల్లు? మీకెందుకు ఇల్లు? మరి ఎట్లుండం? ఈ చెట్టు కింద ఉంటే రాత్రి ఆనొచ్చే ముద్ద అవుతుంది. మరి ఎట్లుండం? ఆ పరిస్థితి మరి మాకు ఏందో చూపెట్టాలి. మేము ఇల్లు లేక ఎంత ఇబ్బంది పడుతున్నామని మా ఇంటి దగ్గరకు వచ్చి ఒకసారి చూస్తే తెలుసా సార్ వాళ్ళకి మేము ఎంత బాధపడుతున్నాం, ఎంత ఇబ్బంది పడుతున్నాం. వాళ్ళు కోటలలో ఉండి వాళ్ళకి ఎక్కడా కనిపించదు. మా బాధలు ఏందో మా ఇండ్ల దగ్గరకు వచ్చి చూస్తే అర్థమవుతుంది ఒకసారి మేము ఎంత బాధపడుతున్నాం, ఎంత ఇబ్బంది పడుతున్నాం ఇల్లు లేక అని. మాకు ఉండి బాధపడతలేం సార్. ఉండి బాధపడుతున్నామంటే మీరు అనండి, మీకు ఉన్నాయి కదా బిల్డింగ్లలో మంచిగా ఉండండి, మీరు ఎందుకు బాధపడుతున్నారంటే మేము ఒప్పుకుంటాం. మాకు ఇల్లు లేకనే ఇబ్బంది పడి 2007 నుంచి 17 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాం సార్. ఇల్లు లేకనే. ఇల్లులు ఉంటే ఎందుకు కొట్లాడతాం, మీరు ఎందుకు వచ్చి మీటింగ్లు చేస్తాం, ఎందుకు ధర్నాలు చేస్తాం? ఆమెనని ఇప్పటికీ మా బాధలు అర్థం చేసుకొని ఏదైనా స్పందియదా తెలుసుకుంటాం సార్. ఇంకా ఏదో ఒకటి అక్కడికి మాత్రం వెళ్ళి గుర్చలు వేసుకుంటాం సార్ మేమైతే. రైట్, ఇక ఓపిక నశించింది. గేట్లు బద్దలు కొడతాం, కావాలంటే మా గుడిసెలు మా స్థలాల్లో మేము వేసుకుంటాం అంటున్నా ఇక్కడ మహిళల ఆవేశం కట్టలు తెంచుకోకముందే ప్రభుత్వాలు స్పందించాలి. ఖచ్చితంగా అప్పుడు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సమస్యకు ఇప్పుడే పరిష్కారం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరుగుతుంది అని కొంతమంది ఇక్కడ ఆశిస్తున్న విధంగా చర్యలు ఆ రకంగా ఉంటాయా లేదా?
మేము చేస్తున్న ఈ ప్రయత్నం అప్పుడే ఫలితం ఇచ్చినట్టు, సఫలీకృతం అయినట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.